బాబు మీరంటే కూర్చోండి వెనకెళ్ళండి. ఆపు, లైట్లు ఆపు. హలో, పౌర్ణమి రాత్రి సాంగ్ పెట్టాలి. కామభిక్షలో కన్నెలందరూ మోక్షం పొందే రాత్రి నా కౌగిలిలో రాగినితో నా కౌగిలిలో రాగినిలో వయసుకు నవరాత్రి కలగా మిగిలి కలరాత్రి ఉన్నది రాత్రి రాత్రి వెలుగనాలో పొంగిన వెన్నెల రాత్రి మగువసుకులే మగలు రేకులై మత్తుగా పిలిచే రాత్రి మరుడుపై మల్లెలు చల్లి మై మరపించే రాత్రి ఈ వెన్నెలలో రాగినితో ఈ వెన్నెలలో రాగినితో ఉన్నది రాత్రి పువ్వుల రాత్రి వెన్నుగనాలో పొంగిన వెన్నెల రాత్రి వస్తున్నాడు, అది వీర భయంకరుడు వస్తున్నాడు, డాడీస్ వస్తున్నాడు. చూసిన కన్నె కామభిక్షలు కన్నెలందరూ మోక్షం పొందే రాత్రి నా కౌగిలిలో హాయ్ ఏంజల్, ఎవరు నువ్వు? దివికి దిగి వచ్చిన అప్సరసలా ఉన్నావు. రే, నేనెవరైతే నీకేంట్రా? ప్రస్తుతం నిన్ను చూసుకోవటమే నా పని. మిస్టర్, మర్యాదగా మాట్లాడు.
అవును మిస్, అజంతా శిల్ప సౌందర్యాన్నంతా రంగరించుకున్న నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మ గొప్ప రసికుడు. రే, నీ పిచ్చి కవిత్వంతో నన్ను విసిగించకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళడానికి కాదు మిస్ మోహన సుందరి నేను వచ్చింది. ఎందుకు వచ్చావురా మరి? కసి తీరా నా కౌగిల్లో బంధించి నిన్ను అనుభవించడానికి. రేయ్, రేయ్, నువ్వు అనుకున్నట్టు అందరిలాంటి అమ్మాయినైతే నేను కాదు. నీలాంటి నికర్స్ అయిన సరుకు కోసమే ఈ రాకేష్ ఎదురు చూస్తున్నాడు రాధా మేడం. ఆ, ఎదురు చూడు. నీ కోసం కాసేపట్లో పోలీసులు కూడా వస్తారు. బాగా ఎదురు చూడు. నేను వెళ్ళొస్తాను. ఆగు! అప్పుడే వెళ్తే అలా వచ్చిన పని అవ్వాలిగా. మర్యాదగా నా మాట విని నా కౌగిలిలో వాలిపో, లేదా నీ ప్రాణం మానం. రేయ్, ఒంటరిగా ఉన్న ఆడదాన్ని అల్లరి పెట్టే నీలాంటి వాళ్ళకి టైం దగ్గర పడితేరా. నీ ప్రేమ కోసం తప్పించిపోయే ప్రేమ పూజారిని డియర్. నీ నా కోసం ఎంతో మంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నా, నువ్వేదో కాస్త ఎర్రగా నాజుగ్గా ఉన్నావని వస్తే అలా అంటావా? రేయ్, అలా అయితే చెంప చెళ్ళు మనిపిస్తాను. చంప చెల్లుమంటే నా మనసు అరే, మనిషిగా పుట్టి ఆ మాట అనడానికి సిగ్గు కాలేదు? సిగ్గా చిన్నప్పుడే వదిలేసా. రాకేష్ కావాలనుకుంటే కైకలూరు కన్నె పెళ్ళైనా, పిఠాపురం పాపైనా, చిల్లకల్లూరి చిలకైనా చిటికేస్తే వచ్చి నా కౌగిట్లో వాలిపోతారు. రేయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నలుగురిని పిలిచి అల్లరి చేయవలసి ఉంటుంది. ఎంత దూరం వచ్చింది వెళ్ళటానికి కాదు, నిన్ను నా ఇరహగ్గితో విలపించిపోతున్న నా శరీరాన్ని ఈ కౌగిలిలో బంధించి ఆనంద భలే కుర్రదాన హుషారైన జన నీ ఆడి చూపులలోన నీ ఓడిపోయానే, నీ ఆడి చూపులలోన నీ ఓడిపోయానే. భలే కుర్రదాన హుషారైన జన నీ వాడి చూపులలోన నీ ఓడిపోయానే, నీ వాడి చూపులలోన నీ ఓడిపోయానే. మొక్కంటిని బుద్ధరమ్మన్నది, మనసార కసి తీరమ్మన్నది. మొక్కంటిని బుద్ధరమ్మన్నది, మనసార కసి తీరమ్మన్నది. అలకెందుకు నన్ను గోరించవే, అలకెందుకు నన్ను గోరించవే. నీవే చలాకి రాణి, నేనే కిలాడి రాజా. నీ తీపి కదిలిలోన
నీ జోలిపోవాలి నీ తీపి కౌగిలిలోన నీ జోలిపోవాలి భలే కుర్రగాన హుషారైనట్లన నీ వాడి చూపులలోన నీ ఓడిపోయాలి నీ వాడి చూపులలోన నీ ఓడిపోయాలి పంతాలు గురియాలు నీకెందుకు పంతాలు చాలించి ప్రేమించవే పంతాలు గురియాలు నీకెందుకు పంతాలు చాలించి ప్రేమించవే నీ అందారమోము నా బంధించవే నీ అందారమోము నా బంధించవే ఏకాంతవేళ వృధా చేయనిలా కలవాలి నుంగు నేను గెలవాలి లోకాలు కలవాలి నుంగు నేను గెలవాలి లోకాలు భలే కుర్రదాన హుషారైన జన నీ వాడు చూపలలో నీ ఓడిపోయాలి నీ వాడు చూపలలోన నీ ఓడిపోయాలి ఎవర్రా నువ్వు మంచి మూడ్లో ఉండగా వచ్చి నీ మూడంతా చెడగొట్టా? నీలాంటి అవినీతి పరులకి కథన రంగంలో కాలు పెట్టిన రాజాసింహ అంటే పిల్లల జోలికి వచ్చే నీలాంటి వాళ్ళకి జలరేఖ సింహాన్ని నీలాంటి శాడిస్ట్ల అంతం చూడటానికి వచ్చిన రౌడీ సింహాన్ని నాకు తిరిగే లేదని చెప్పడానికి వచ్చిన తిరుగులేని సింహాన్ని రా టైగర్ సింహాన్ని ఆ కథన రంగాన్ని కూడా కామకీల మందిరంగా మార్చగల మదన గోపాలుని రా నేను. కత్తులు కూడా నన్ను తొలికితే పొగల గుత్తులైతాయి తెలుసా మిస్టర్ రాజా. మర్యాదగా నా దారి కట్టు తప్పుకో లేదా నీలాంటి రౌడీలు అందరూ నా కాళ్ళ కింద తప్పుకుంటూ సృష్టించిన వాడిని రా. ఆఫ్టర్ నువ్వెంత అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. నరుకుతావా? నీకు నరికే కొద్ది అలిపోస్తుందేమో, నా తూపొస్తుంది. ఆ ఏనుగు కుంభస్థానాన్ని సైతం మాటు వేసి కొట్టగల మృగరాజుండ్రా వేటాడేస్తా. ఖమోష్ ఖమోష్. నువ్వు రాముడు వై కొడటానికి నేను 10 తలల రామనాసుడిని కాదు. నువ్వు కృష్ణుడు వై నా మెడ తెగ నరకటానికి కంసుడిని కాదు. లక్ష్మీ నరసింహ స్వామి వై మిగుతానికి నేను వీరంగా కసికుడిని కాదురా. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. నాకు తిక్కరేగితే లెఫ్టా రైటా లెఫ్టా అని చూడను, తొక్కి పడేస్తా. చూస్తావా? నీలా హీరోలు అనుకున్న వాళ్ళందరినో వైకుంఠ పాలిలో పాములా మింగిన వాడిని తొక్కుకుంటూ పైకి వచ్చిన వాడిని రా. నువ్వెంతరా బచ్చా. ఈ రాజా అంటే అగ్నిపర్వతం లాంటి వాడు. అగ్నిపర్వతం జోలికి వస్తే ఎవడైనా మసైపోవాల్సిందే. అయినా నీలాంటి కామకుక్కలు నాలాంటి అగ్నిపర్వతం పెట్టుకొని చితాభస్మంగా మారాల్సిందే. ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళాలి కదరా. ఈ రాకేష్ సామ్రాజ్యానికి వచ్చి వెళ్ళడానికి నువ్వేమన్నా అభిమన్యుడి అనుకున్నావా?
నేను తలుచుకుంటే రేపు నీకు సూర్యోదయం లేకుండా చేస్తా. నా ముందు నువ్వు ఇక్కడ నుండి ప్రాణాలతో వెళ్ళాలి కదా. చావంటే భయం లేని వాడిని, మరణంతో స్నేహం చేసేవాడిని, వృత్తిని సైతం చేయించి నా మెడలో మణిహారంగా వేయించుకున్న వాడిని. అయినా ఆఫ్టర్ నువ్వెంత మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను ముక్కలుగా నరికి ఆకులకు గట్టగలుగు ఎర్రగా వేస్తాను, చూస్తావా? మేమేమిటో మా పవర్ ఏమిటో తెలియక రెచ్చిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నావు. కానీ ఏం చేస్తావు, నీదు కాబట్టి ఇప్పుడు వెళుతున్నా. ఓ రాధా, ఈ రాజాగాడి అండ చూసుకొని విర్రవీగుతున్నావు కదా, వస్తా, మళ్ళీ వస్తా. అప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నా వదిలేది లేదు, నీ అవ్వ తగ్గేదేలే. తాటాకి చప్పులకి భయపడేవాడు కాదురా తాటాకి చప్పులకి భయపడేవాడు కాదురా ఈ సింహ. నన్ను రెచ్చగొడితే లక్ష్మీ నరసింహ స్వామిని నీ గుడ్డ చీల్చి గోడీలాట ఆడుకుంటా. బచ్చా. హాయ్ రాధ.